హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రైట్ నౌ ఇన్ ఏపీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 2 రోజుల క్రితం ఈ హెల్త్ మరియు డిజేబుల్ పెన్షన్స్ అంటే ఈ హెల్త్‌కి సంబంధించి పారాలిసిస్ పెన్షన్స్ కానీ, అదేవిధంగా వికలాంగుల పెన్షన్స్ తీసుకుంటున్న వారికి కొంతమందికి పెన్షన్ నిలుపుదల చేస్తూ అంటే పూర్తిగా రద్దు చేస్తూ ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే వెల్ఫేర్ అసిస్టెంట్ వారి లాగిన్‌లో అయితే పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకుందాం. ఈ విషయం మీకు క్లియర్‌గా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక వివరాల్లోకెళ్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హెల్త్ మరియు డిసేబుల్ పెన్షన్స్ రీవెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టింది. అప్పుడు ఆ రీవెరిఫికేషన్ చేపించుకోవడానికి ఈ పెన్షన్ పొందుతున్న వికలాంగుల పెన్షను మరియు హెల్త్ పెన్షన్ పొందుతున్న వారందరికీ కూడా నోటీసులు జారీ చేసి, మీరు పలానా టైంలో పలానా హాస్పిటల్‌కి వెళ్లి రీవెరిఫికేషన్ చేపించుకోవాలని ఆ ప్రక్రియనైతే పూర్తి చేయడం కూడా జరిగింది. ఆ ప్రక్రియ పూర్తయిన వారిలో ఎవరికైతే 40% కంటే తక్కువ వికలాంగత్వం ఉన్నదో వారికి తాత్కాలికంగా పెన్షన్ నిలుపుదల చేస్తూ 2 నెలల క్రితం ఆదేశాలు జారీ చేసింది. అటువంటి వారిలో కొంతమంది లేదు, మాకు ఈ పర్సంటేజ్ అనేది తక్కువగా వేశారు, ఇది అన్యాయమని తిరుగుబాటు చేయడం వల్ల ప్రభుత్వం వారికి మళ్ళీ మరొకసారి అప్పీల్ చేసుకొని మళ్ళీ రీవెరిఫికేషన్‌కి వెళ్ళడానికి అవకాశం అయితే కల్పించింది. ఈ విధంగా అప్పీల్ చేసుకోవడానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి లాగిన్‌లో ఆప్షన్ కూడా పొందుపరిచింది. ఎవరైతే ఈ యొక్క అప్పీల్‌కి కూడా అప్లై చేసుకోకోకుండా ఉంటారో, ఈ 40% కంటే తక్కువ వచ్చి ఈ అప్పీల్ కూడా ఎవరైతే అప్లై చేసుకోలేదో వారికి పెన్షన్ పూర్తిగా రద్దు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వీరికైతే అక్టోబర్ నెల నుంచి పెన్షన్ పూర్తిగా రద్దు కాబడింది కాబట్టి వీరికైతే పెన్షన్ అమౌంటు రేపు 1వ తేదీన రాదు అని వారు ఇచ్చినటువంటి నోటీస్‌లో క్లియర్‌గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ నోటీసులు సంబంధిత పింఛన్దారులకు అందజేసి వారి నుంచి డిజిటల్ అక్నాలెడ్జ్‌మెంట్ తీసుకోవాల్సిందిగా సంబంధిత వెల్ఫేర్ అసిస్టెంట్‌లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియ ప్రస్తుతం ఫీల్డ్ లెవెల్‌లో జరుగుతా ఉంది. ఫ్రెండ్స్, ఇటువంటి ఎప్పటికప్పటి లేటెస్ట్ సమాచారం కోసం వెంటనే మన ఛానల్ రైట్ నౌ ఇన్ ఏపీని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. సమాచారం అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.